సో ఎస్పెషల్లీ ఇది మనం వైజాగ్ సిటీ పోలీస్ క్రైమ్ని సమర్థవంతంగా కంట్రోల్ చేయడం, దాన్ని తగ్గించడంలో సక్సెస్ఫుల్ అవ్వడం జరిగింది. మొన్న కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపి సార్ కూడా యాన్యువల్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో మన వైజాగ్ క్రైమ్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే 11.7% తగ్గడం జరిగింది. ఎస్పెషల్లీ మహిళల మీద నేరాలు నియర్లీ 25% తగ్గడం జరిగింది. దానికి ఒక కారణం ఏంటంటే, సహజంగా మీరు చూస్తూ ఉంటారు, కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దాన్ని ఎవరు పట్టించుకోకపోవడం, కొన్ని సంవత్సరాలు పడుతుంది ఛార్జ్ షీట్ వేయడానికి, తర్వాత అది హీరింగ్కి రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, ఫైనల్గా శిక్ష పడడానికి 10-15 ఏళ్ళు పడుతూ ఉంటుంది. దీనివల్ల సొసైటీలో భయం తగ్గడం, ఏమవుతుందిలే ఒక కేసు రిజిస్టర్ అయినా కానీ అని ఒక నిర్లక్ష్య ధోరణి ప్రబలడం. దీన్ని కంట్రోల్ చేయడం కోసము మనం ఈ రీసెంట్ టైమ్స్లో స్పీడీ ట్రయల్ అనే ఒక కాన్సెప్ట్, అలాగే ఫాస్ట్ ట్రాక్ అనే ఒక కాన్సెప్ట్ కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో ప్రతి ఐఓ కొన్ని కేసుల్ని ప్రయారిటీ కింద తీసుకొని వాటికి ట్రయల్ ఇమ్మీడియట్గా జరిగేటట్లు జ్యుడిషియరీతో కోఆర్డినేట్ చేసుకొని ట్రయల్ తొందరగా కండక్ట్ చేసి శిక్షలు తొందరగా పడేలా కృషి చేయడం జరుగుతుంది. సో మన పోలీస్ కమిషనర్ ఆనరబుల్ సిపి సార్, బాగ్చి సార్ మార్గదర్శనంలో చాలా కేసులు వైజాగ్ సిటీ పోలీస్ ప్రయారిటీ కేసులుగా తీసుకోవడం జరిగింది. మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి కోర్ట్ మానిటరింగ్ కూడా ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు. సో ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేయడం ఒక ఎత్తు, అక్కడి నుంచి సాక్షుల్ని ప్రవేశపెట్టడం కోర్టులో, వాళ్ళు ప్రాపర్గా విట్నెస్ ఇచ్చేలా చూడడము, ఆ టైంకి విట్నెస్లను ప్రొడ్యూస్ చేయడము, ప్రాసిక్యూషన్తో మన పీపీతో వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ శిక్షలు పడేలా చూడడం ఇంకో కాన్సెప్ట్. సో వీటినన్నింటినీ కోఆర్డినేట్ చేయడం కోసము మన సత్యనారాయణ గారు కోర్ట్ మానిటరింగ్ సెల్ ఇన్స్పెక్టర్. సో ఇలా చూస్తే మనకి గత 12/6/24 నుంచి ఇప్పటి వరకు 69 కేసుల్లో నిందితులకు శిక్షలు పడడం జరిగింది. దీంట్లో ఒక కేసులో మరణశిక్ష కూడా ఉంది. ఒక మరణశిక్ష, ఒక 2 మరణించే వరకు జీవిత ఖైదు అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ టిల్ డెత్. అలాగే ఒక 10 కేసుల్లో అంటే లైఫ్ సెంటెన్స్, ఒక 15 కేసులు 20 years కఠిన కారాగార శిక్ష రిగరస్ ఇంప్రిజన్మెంట్. అలాగే ఒక 2 కేసుల్లో 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 2 కేసుల్లో కఠిన కారాగార శిక్ష, 3 కేసుల్లో 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష ఇట్లా పడడం జరిగింది. దీనిలో ఎక్స్క్లూజివ్లీ విదిన్ 1 year అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన దగ్గర నుంచి ఛార్జ్ షీట్ పడి జడ్జిమెంట్ వచ్చేసిన దాంట్లో వితిన్ 1 year 5 కేసెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ పోక్సో కేసెస్. సో ఆరిలోవ పిఎస్ లిమిట్స్లో కన్న తండ్రి తన 2 మైనర్ బాలికలపై చేసిన సెక్షువల్ హెరాస్మెంట్కి సంబంధించి 10 నెలల వ్యవధిలోనే 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష నిందితులకు పడడం జరిగింది. అలాగే భీమ్లీ పోలీస్ లిమిట్స్లో వితిన్ 8 monthsలోనే మనకి ఎఫ్ఐఆర్ డేట్ 21/1/25, మనకి జడ్జ్మెంట్ 12/9/25 వచ్చేయడం జరిగింది. ఫిజికల్లీ మెంటల్లీ రిటార్టెడ్ అయిన ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, కేవలం 8 నెలల వ్యవధి. అంటే ఎఫ్ఐఆర్ పడగానే వితిన్ 8 monthsలో శిక్ష కూడా పడిపోవడం జరిగింది. అలాగే మహిళా పిఎస్ లిమిట్స్లో ఉన్న ఒక కేసులో ఇది 5 నెలల వ్యవధిలోనే కన్న తండ్రి 4 సంవత్సరాల వయసున్న తన కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో నిందితుడికి మరణం వరకు కఠిన కారాగార శిక్ష వితిన్ 5 months. అలాగే 1 town పిఎస్ లిమిట్స్లో కేవలం 9 నెలల్లోనే మైనర్ బాలిక మీద అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష వేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా చూస్తే నిన్న ఒకటి మనకు వచ్చింది, ఇది కేవలం 6 నెలల్లోనే భీమ్లీ పిఎస్ లిమిట్స్లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో 7/6/25 కేసు రిజిస్టర్ అయింది. నిన్న అంటే 2/1/26 వితిన్ 6 monthsలో నిందితుడి 2 ఉన్నారు, వాళ్ళకి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష నమోదు వాళ్ళకి పడడం జరిగింది. సో వీటన్నిటి వల్ల సొసైటీకి ఒక మెసేజ్ వెళ్తుంది, నేరం చేస్తే శిక్ష తప్పించుకోలేరు, అది కూడా త్వరితంగానే. ఇది మనం అంటూ ఉంటాం కదా, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్, ఇట్లాంటివన్నీ కూడా. సో అందువల్ల నగర పోలీసులు, అలాగే మన గౌరవనీయ సీఎం గారి నేతృత్వంలో, హోమ్ మినిస్టర్ మేడం డైరెక్షన్స్లో, ఆనరబుల్ డీజీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు, సిపి సార్ గైడెన్స్లో వైజాగ్ సిటీ పోలీస్ ప్రాసిక్యూషన్ని కూడా ప్రాపర్గా మనం కోఆర్డినేట్ చేసుకొని, మానిటర్ చేసుకొని త్వరితగతిలో విదిన్ మంత్స్లో మనం శిక్షలు పడేలా చేస్తున్నాం. దీనికి మాకు సహకరించిన ప్రాసిక్యూషన్ అధికారులకు, అలాగే ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు.